నిన్న అసెంబ్లీ సమావేశాలు మొదలైనవి. ఈరోజు నిరవధికంగా సభ వాయిదా పడింది. అంటే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు సభ జరుగుతుంది అనేది త్వరలో తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే నిన్న జరిగినటువంటి సభలో ముందుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారాలు చేశారు. సో యాజ్ పర్ ద షెడ్యూల్ అయితే నిజానికి చెప్పింది ఏంటి జరిగింది ఏంటి అనేది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ముందుగా ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, ఆ తర్వాత అక్షర క్రమంలో అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎమ్మెల్యేలంతా కూడా ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది అనేది ముందుగా అనౌన్స్ చేయటం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారాలు జరుగుతాయి అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మధ్యలో మంత్రుల ప్రమాణ స్వీకారాలు అయిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయటం, ఆయన వెళ్ళిపోవటం జరిగింది. సో దీనికి సంబంధించే ఈరోజు సాక్షి పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. జగన్కు నిండు సభలో ఘోర అవమానం. సంప్రదాయం ప్రకారం ముందుగా ముఖ్యమంత్రి, తర్వాత విపక్ష నేత, తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేస్తారు. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా మంత్రుల ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత విపక్ష నేత అయినటువంటి జగన్తో ప్రమాణ స్వీకారం చేయించారనేటువంటి వార్త ప్రచురితం అవటం. దీనికి సంబంధించి ఇప్పుడు టీడీపీ తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇక్కడ వాస్తవానికి విపక్ష నేత అని అనుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అంటే ఇక్కడ ప్రతిపక్ష నేతగా జగన్ని గుర్తించేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యే. సో కాబట్టి ఆయన అక్షర క్రమంలో ఆయన పేరు ఎప్పుడు వస్తుందో అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి టీడీపీ ఈ విధంగా స్పందించడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ జరిగింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేనే. సో ఆయన అక్షర క్రమంలో గనక ప్రమాణ స్వీకారం చేయాల్సి వస్తే ఎమ్మెల్యేలందరికంటే చివరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేయాలి. ఎందుకంటే వై వస్తుంది కాబట్టి స్టార్టింగ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి వై ఎప్పుడు వస్తుందో అప్పుడు చేయాల్సి ఉంటుంది. సో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అభ్యర్థన మేరకు చంద్రబాబు నాయుడు దాన్ని పరిగణలోకి తీసుకుని జగన్మోహన్ రెడ్డికి ముందు అవకాశం కల్పించండి, ఎటువంటి విధంగా మీరు ఆయన కించపరిచే విధంగా అమర్యాదగా ప్రవర్తించవద్దు అని చెప్పి సభ్యులకు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయనకు కనీసం అప్పుడైనా అవకాశం కల్పించారు. ఇది దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి వైఎస్ భారతి తన సొంత పత్రికలో ఇష్టం వచ్చినట్లు అబద్ధాలు రాయించడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ట్విట్టర్ వేదికగా టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. బాబు దయ వల్లే జగన్ ముందు ప్రమాణ స్వీకారం చేశాడు అని చెప్పి టీడీపీ చెప్తుంటే సభా సాంప్రదాయాలను పాటించలేదు అని చెప్పి వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది విషయం.